చందమామ కథ బ్రహ్మరాత. అనగనగా ఓ రాజు రాణి ఉండేవారు. వారికి ఒక్కగానొక్క కూతురు. ఆ పిల్ల పేరు సుశీల. ఆమెను ఎంతో గారాబంగా పెంచారు. పెంచితే సరా, మంచి భర్తను చూసి పెళ్లి చేయవద్దు? అక్కడే వచ్చింది పేచి భార్యాభర్తలకు. మా అక్క కొడుకున్నాడు కదా, అతగాడికిచ్చి పెళ్లి చేద్దాం సుశీలని అన్నాడు రాజు. రాణి అందుకు ఒప్పుకోలేదు. అమ్మాయి పుట్టినప్పటి నుంచి దాన్ని మా అన్నయ్య గారి అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలా కుదురుతుంది అనింది రాణి. పెళ్లి విషయంలో రాజు రాణి ఇలా రోజు తగాదా పడుతూ ఉండేవారు. ఆఖరికి ఒకనాడు రాజు, నేను రాజును, నాకు ఎవరు ఎదురు చెప్పడానికి వీల్లేదు, కూతురుని నా ఇష్టం వచ్చిన వాడికిచ్చి పెళ్లి చేస్తాను అని కోపంగా చెప్పేసి ఆ రాత్రే మేనల్లుణ్ణి రప్పించి ఓ మేడలో దాచి ఉంచాడు. పురోహితుణ్ణి పిలిపించి పెళ్లి ముహూర్తం పెట్టించాడు. రాణి మాత్రం ఊరుకుంటుందా? లేదు. కష్టపడి కని పెంచి పెద్దదాన్ని చేసింది నేను. నా పిల్లని నా ఇష్టం వచ్చిన వాడికిచ్చి పెళ్లి చేయక ఎవడికో ఇచ్చి చేస్తానంటే నేను ఒప్పుకుంటానా అని లోపలే కోపగించుకొని తన అన్నగారి కుమారుణ్ణి ఓ రాత్రివేళ ఎవ్వరికీ తెలియకుండా తీసుకొచ్చి మరో మేడలో రహస్యంగా దాచి ఉంచింది. పెళ్లి కొడుకులిద్దరూ చెరో మేడలోనూ ఉండి సుశీల నా పెళ్ళాం అవుతుందంటే నా పెళ్ళాం అవుతుంది అని లొట్టలు వేసుకుంటూ లగ్నానికని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అలా ఉండగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి భూలోకంలో జరిగే వింతలు చూడ్డానికని ఆకాశం మీద షికారుగా బయలుదేరారు. ఆ పట్నం మీద నుంచే వెళ్తున్నారు. అప్పుడు ఆ ఇద్దరు పెళ్ళికొడుకుల సంగతి వాళ్ళకి తెలిసి ఈశ్వరుడు బ్రహ్మదేవుడి కేసి చూసి, ఏమయ్యా బ్రహ్మ, ఆఖరికి ఈ పెళ్ళికొడుకులిద్దరిలోనూ ఆ పిల్ల ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అని అడిగాడు. ఈ భూలోకంలో ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎవరికి ఎప్పుడు ఏమి జరుగుతాయో ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడు మనల్ని పుట్టించేటప్పుడే మన నుదుటి మీద రాసేస్తాడు. సుశీలకు కూడా అలా నొసటి మీదనే రాసి ఉంటాడుగా మరి. అందుచేతనే ఈశ్వరుడు అలా అడిగాడు. ఈ ఇద్దరిలో ఎవరికీ దక్కదో ఈ పిల్ల అన్నాడు బ్రహ్మదేవుడు. అలా అనేటప్పటికి ఈశ్వరుడికి ఆశ్చర్యం వేసింది. అలాగైతే ఈ అమ్మాయికి కాబోయే భర్త ఎవరో చూపించు అని నిగ్గదీశాడు ఆయన. అప్పుడు బ్రహ్మ ఆ నగరంలో రాజవీధిని దున్నపోతునెక్కి వస్తున్న ఒక కుంటివాడిని చూపించి, ఆ వచ్చే కుంటివాడే ఈ పిల్లకి భర్త అవుతాడు అని చెప్పి ఊరుకున్నాడు. ఈ మాట వినేటప్పటికీ ఈశ్వరునికి చాలా ఆశ్చర్యం వేసింది. నవ మన్మధుల్లాంటి కుర్రవాళ్ళు ఇద్దరు కాచుకొని కూర్చుంటే ఆఖరికి ఆ కుంటివాడి పెళ్ళామవుతుందా ఈ పిల్ల? అలా ఎన్నటికీ జరగదు అన్నాడు. అప్పుడు బ్రహ్మ, ఈ పిల్లకి నేను అలా రాసి పడేశాను, ఆ రాత ప్రకారం జరగవలసిందే కానీ మరోలా అవటానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఈశ్వరుడు, ఎందుకు వీల్లేదో చూద్దాం అని చెప్పి విష్ణుమూర్తితో, విష్ణుమూర్తి, నువ్వు కాసేపు ఇలా నా ఎద్దు మీదకి వచ్చి కూర్చోవోయ్, నీ వాహనమైన గరుత్మంతుడికి ఓ పని చెప్పాలి నేను అన్నాడు. విష్ణుమూర్తి గరుత్మంతుని వదిలాక ఈశ్వరుడు, పక్షిరాజా చూడు, నడవలేక దున్నపోతు ఎక్కి వస్తున్నాడే, ఆ కుంటివాణ్ణి తీసుకెళ్ళి సప్త సముద్రాలకు అవతల ఉన్న అడవిలో దిగవిడిచి చెక్కారా అన్నాడు. చెప్పిందే తడవుగా గరుత్మంతుడు నగరంలోకి వాలి ఆ కుంటివాణ్ణి అమాంతంగా కాళ్లతో తన్నుకుపోయి 7 సముద్రాలకు అవతల ఉన్న అధ్వాన్నపు అడవిలో పడేసి చక్కా వచ్చాడు. అప్పుడు ఇక ఈశ్వరుడు, రాజాంతఃపురంలో ఉన్న సుశీల ఆ నట్టడవిలో ఉన్న ఆ కుంటివాణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటుందో చూద్దాం కానీ అని బ్రహ్మదేవుడి కేసి వేలాకోలంగా ఒక చూపు చూశాడు. పిల్లికి చెలగాటం అవుతే ఎలకకి ప్రాణ సంకటం అన్నట్లుగా ఆ కుంటివాడికి లేనిపోని కష్టం వచ్చి పడింది. ఆ ఊళ్ళో ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి బెచ్చమెత్తుకొని పొట్ట పోసుకునేవాడు. ఇక ఈ అడవిలో వాడికి అన్నం పెట్టేవారెవరు? ఆ పక్షి అడవిలో తీసుకొచ్చి పడేసి తనని దిక్కుమాలిన పక్షిని చేసిపోయినందుకు వాడు గోల పెట్టాడు. ఎండ ఎక్కిన కొద్దీ వాడికి ఆకలి బాధ ఎక్కువై, అయ్యో దేవుడా, నా గతేం కాను అని విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నాడు. ఆ దేవుడికి వాడి ఏడుపు వినపడి జాలి వేసి గరుత్మంతుడితో, పాపం ఆ కుంటివాడికి ఆకలేస్తోంది, తినుబండారాలు ఏమైనా పట్టుకెళ్ళి వాడి ముందు పడేసిరా అని ఆజ్ఞాపించాడు. గరుత్మంతుడు విష్ణుదేవుడి ఆజ్ఞ ప్రకారం బయలుదేరి వెళ్ళి
ఎక్కడైనా తినుబండారాలు ఏమైనా కనబడతాయేమోనని మేడనెక్కి చూశాడు. అప్పుడు అతనికి రాణిగారి అంతఃపురంలో బోన కావడి ఒకటి కనిపించింది. ఆ కావడి వద్దకు వెళ్ళేటప్పటికీ అందులో నుంచి గుప్పున పిండి వంటల వాసనలు కొట్టాయి. గరుక్మంతుడు ఆ కావడిని ఎత్తుకుపోయి 7 సముద్రాలు దాటి అడవిలో కుంటివాడి ముందు పడేసి కడుపు నిండా తిను అని చెప్పి రివ్వున ఎగిరి వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్ద వాలాడు. కుంటివాడు తినుబండారాలు తిందామని దేక్కుంటూ వచ్చి ఆ గంప మూత తెరిచాడు. అందులో నుంచి చటుక్కున ఓ అమ్మాయి లేచి నిలబడి తన చేతిలో ఉన్న పూలదండని గబుక్కున ఆ కుంటివాడి మెడలో వేసేసింది. వాడు నిర్ఘాంతపోయి చూస్తుంటే దోసిట్లో ఉన్న తలంబ్రాలు తీసి వాడి నెత్తిమీద పోసేసింది. వాడి ఆశ్చర్యాన్ని ఆపుకోలేక ఆ పెళ్లి కూతుర్ని, నువ్వు చూస్తే ఒక అందమైన రాజకుమార్తెలాగున్నావు. నేను పూటకు కూడా తిక్కానా లేని ఒక కుంటివాణ్ణి. నువ్వు నన్ను ఇలా పెళ్ళాడావేమిటి అని అడిగాడు. పెళ్లి కూతురు తన కథ ఇలా చెప్పింది. నేను మీరన్నట్లు రాజకుమార్తెనే. నా పేరు సుశీల. మా అమ్మ నన్నేమో వాళ్ళ అన్నగారి కొడుక్కిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకొని నాకు ఈ పూలదండ తలంబ్రాలు ఇచ్చి ఈ గంపలో కూర్చోబెట్టింది. రెండో గంపలో పిండి వంటలు పెట్టింది. ఈ కావిడిని నాకు కాబోయే భర్త దగ్గరికి పంపుతాను. అతడు మూత తెరవటంతోటే అతన్ని వరించమని చెప్పి వెళ్ళింది. మరి కొంతసేపటికి ఈ కావిడిని ఎవరో ఎత్తుకుపోతున్నట్లయి లోపల నన్ను, నేను మా అమ్మ పంపదలుచుకున్న చోటుకే వెళుతున్నాను అనుకున్నాను. మీరు మూత తెరవటంతోటే మా అమ్మ చెప్పినట్లుగా మిమ్మల్ని పెళ్ళాడాను అని ఈ కథంతా చెప్పింది. కథ విని కొంటివాడు తన అదృష్టానికి పొంగిపోయాడు. ఆకలేస్తోందేమో ఆవిడ తెచ్చిన పిండి వంటలు ఒక్కొక్కటే తింటూ జరిగిందంతా తలుచుకొని ఆశ్చర్యపోయాడు. అక్కడ రాజాంతఃపురంలో బోన కావణ్ణి గరుక్మంతుడు ఎత్తుకుపోవడం రాణి చూసింది. కానీ దొంగల తల్లికి ఏడవ భయమన్నట్లుగా గప్చుప్గా ఊరుకుంది. పెండ్లికి ముహూర్తం ఆసన్నమైంది. రాజుగారు పెళ్లి కూతుర్ని వెతుక్కుంటూ వచ్చి కనపడకపోయేసరికి సుశీల ఏది అని రాణిని అడిగాడు. అప్పుడు రాణి ఒక్క మాటుగా ఎక్కడలేని కోపం తెచ్చుకొని, ఏమో నాకేం తెలుసు, ఎప్పుడైతే మీరు దాని పెళ్లి విషయంలో నేను జోక్యం కలుగజేసుకోకూడదని వీల్లేదని చెప్పేశారో ఆ క్షణం నుంచి నేను దాని సంగతే కలుగజేసుకోవటం లేదు. నా మాట మీరు విననప్పుడు నాకు ఈ సంసారంతో పనేమిటి? ఎక్కడుందో పోయి వెతుక్కోండి అని దబాయించేసింది. పాపం రాజు తాను తలపెట్టిన పెళ్లి కాకపోగా అమ్మాయి కనపడక విచారంతో వెళ్ళిపోయాడు. పెళ్లి కూతురు మాయమైందని తెలియటంతో పెళ్ళికొడుకులిద్దరూ సిగ్గుపడి తేలుకుట్టిన దొంగలకు మళ్ళీ కిక్కురు మనకుండా రహస్యంగా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు తెల్లమొహాలు వేసుకొని పోతుంటే ఈశ్వరుడు చూసి, ఏమయ్యా బ్రహ్మదేవుడు గారు, ఆఖరికి ఆ పిల్ల వీళ్ళల్లో ఒక్కడికి దక్కలేదన్నమాట అన్నాడు. ఎందుకు దక్కుతుంది? నే చెప్పానుగా, ఆ పిల్ల ఆ కుంటివాణ్ణి పెళ్లి చేసుకొని 7 సముద్రాలకు అవతల అడవిలో వాడితో కబుర్లు చెప్తోంది అని బ్రహ్మదేవుడు ఒక చిరునవ్వు నవ్వాడు. ఈశ్వరుడు ఆ మాట నమ్మక, ఏది అక్కడికి పోయి చూద్దాం అని అన్నాడు. అప్పుడు వాళ్ళు ముగ్గురు బ్రాహ్మణ వేషాలు వేసుకొని 7 సముద్రాలకు అవతల అడవికి వెళ్ళి ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును చూశారు. అప్పుడు ఆ దంపతులు ఎవరో బ్రాహ్మణులు వచ్చారని అనుకొని భక్తి శ్రద్ధలతో ఆ త్రిమూర్తులని గౌరవించి తినడానికి భక్ష్యాలు, తాగడానికి నీళ్లు ఇచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమై వాళ్ళకి వరాలిచ్చారు. విష్ణుమూర్తి ఇంత అందమైన అమ్మాయికి మొగుడు కుంటివాడుగా ఉండటం బాగుండలేదని వాడికి కాళ్ళు వచ్చేటట్లుగా వరమిచ్చాడు. బ్రహ్మదేవుడేమో వాడి ఆయుర్దాయం పొడిగించేశాడు. ఆ అమ్మాయికి 5వ తనం ఇచ్చాడు. ఈశ్వరుడేమో వాడికి అందం, ఐశ్వర్యం, జ్ఞానం ఇచ్చాడు. ఇచ్చేసి అతడు బ్రహ్మతో, నువ్వెలాగైనా చాలా గట్టివాడివయ్యా, నువ్వు రాసిన రాత తప్పలేదు అని మెచ్చుకున్నాడు. ఈలోగా విష్ణుమూర్తి గరుక్మంతుడితో ఈ దంపతుల్ని మళ్ళీ రాజా అంతఃపురంలో విడిచిరావోయ్ అని ఆజ్ఞాపించాడు. అతడు అలా చేసి వచ్చాక ఆ త్రిమూర్తులు తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. జరిగిన సంగతంతా సుశీల తల్లిదండ్రులతో చెప్పి భర్తను చూపించింది. వారు అల్లుణ్ణి చూసి సంతోషించారు. రాజు అల్లుణ్ణి సేనాధిపతిగా చేశాడు. సుశీల ఆమె భర్త సంతోషంగా ఉన్నారు. చూసారా, బ్రహ్మరాతని ఎవరు తప్పించలేరు అంటే ఇదే కదా. కథ సమాప్తం. ఇక ఈ కథ 1949 మార్చి చందమామలోనిది.
రచన పోలంకి వెంకట రామచంద్రమూర్తి గారు. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి తెలుగు చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.